శ్రీ గురుభ్యో నమ. జ్యోతిష్ అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు మనము 27 నక్షత్రాలలో 8వ నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రం గురించి తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రం అత్యంత శుభప్రదమైన నక్షత్రాలలో ఒకటిగా భావిస్తారు. పుష్య అంటే పోషించడం, అభివృద్ధి చేయడం అనే అర్థం అన్నమాట. ఈ నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. నక్షత్ర అధిపతి వచ్చి శని గ్రహం. ఈ నక్షత్ర దేవగురు బృహస్పతి అన్నమాట. స్వభావం ఎలా ఉంటుందంటే శాంతంగా ఉంటారు, క్రమశిక్షణతో కలిగి ఉంటారన్నమాట. ఆవు పొదుగు లేదా తామర పువ్వు దీనికి గుర్తుగా వ్యవహరించడం జరుగుతుంది. వీరు నీతి నియమాలు పాటించడానికి ఇష్టపడతారు, కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు, అలాగే పెద్దలను గౌరవిస్తారు, ఇతరులను సహాయం చేయడం ఇష్టపడతారు. దాతృత్వ గుణం ఎక్కువగా ఉంటుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం, ఓర్పు సహనంతో కలిగి ఉండడం, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉండడం, మంచి నిర్వాహకులుగా కలిగి ఉండడం, సమాజంలో గౌరవంతో ఉంటారు, విశ్వాసపాత్రులుగా ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగాలకు అనుకూలంగా ఉంటారు, ఉపాధ్యాయులు మరియు సలహాదారులు కావడానికి అనుకూలంగా ఉంటుంది, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో కూడా రాణించారు, వైద్య రంగంలో కూడా విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. జ్యోతిష్యం ఆధ్యాత్మికమై ఆసక్తి ఉంటుందన్నమాట. వ్యాపారంలో క్రమంగా అభివృద్ధి చెందడం కూడా జరుగుతూ ఉంటుంది. సంపదను జాగ్రత్తగా నిర్వహిస్తారు, పొదుపు చేసే అలవాటు ఉంటుంది, దీర్ఘకాలిక ప్రణాళికలు వేస్తారన్నమాట. సో వీరికి వివాహ జీవితంలో బాధ్యతగా ఉంటారు, మంచి జీవిత భాగస్వామిగా నిలుస్తారు, పిల్లలపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది, భావోద్వేగాలకు కొన్నిసార్లు లోనవుతూ ఉంటారన్నమాట. నమ్మిన వారిని ఎప్పటికీ మర్చిపోరు, ఒత్తిడి మనసులోనే ఉంచుకుంటారు, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సహాయం తీసుకుంటారు, ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేస్తారు. వీరికి కలిసి వచ్చే రంగులు తెలుపు, పసుపు, లేత నీలం కలరు వీరికి కలిసి వస్తుంది. గురువారం, శనివారం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. శని గ్రహాన్ని ఆరాధించడం శుభప్రదం అన్నమాట. అలాగే గురు గ్రహాన్ని ఆరాధించడం కూడా శుభప్రదం అన్నమాట. సో వీరు జపించవలసిన మంత్రాలు వచ్చి ఓం ఓం బృహస్పతయే నమః, ఓం సం శనేశ్వరాయ నమః అని జపించడం కూడా శుభప్రదం. సో వీరు దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. కోపాన్ని నియంత్రిస్తే మాత్రం వీరు విజయం సాధించడానికి ఎంతో అవకాశం ఉంది. సో ఆధ్యాత్మికంగా ఎదగాలనే కోరిక వీరికి బలంగా ఉంటుంది. పుష్యమి నక్షత్రాన్ని కొత్త పనులు ప్రారంభించడానికి శుభప్రదంగా భావించే సంప్రదాయం ఉంది. అయితే వివాహ విషయంలో మాత్రం ఈ పుష్యమి నక్షత్రాన్ని కొంతమంది తీసుకోకుండా ఉండడం కూడా మంచిదన్నమాట. సహనం, సేవాభావం, క్రమశిక్షణ పుష్యమి నక్షత్రం ప్రధాన లక్షణాలుగా చెప్పబడతాయి. ఈ పుష్యమి నక్షత్రం వారికి మయూరి నీలంగాన్ని ధరించినట్లయితే అనుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.